గత 3-4 రోజుల నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. 4 రోజులుగా వందల సంఖ్యలో సర్వీసులు రద్దు చేస్తూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయేలా చేస్తోంది. దీంతో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెయిన్ సిటీస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లో ప్రయాణికులు గంటల కొద్దీ ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. నిజానికి ఇది కేవలం ఇండిగో ప్రాబ్లం కాదు, అన్ని ఎయిర్ బేస్లో ఇదే పరిస్థితి. దీనికి కారణం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA తీసుకొచ్చిన కొత్త రూల్స్. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్స్ FDTLలో కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చింది DGCA. పైలట్ల విశ్రాంతి పెంచడం, డ్యూటీలు తక్కువగా వేయడం లాంటి రూల్స్ తీసుకొచ్చింది. ప్రయాణికుల సేఫ్టీ, పైలట్ల ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని DGCA అధికారులు చెబుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన FDTL రూల్స్ ప్రకారం పైలట్ల వీక్లీ రెస్ట్ టైం 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. అంటే ప్రతి పైలట్ వారానికి ఖచ్చితంగా 48 గంటలు విశ్రాంతి తీసుకోవాల్సిందే. ఇక నైట్ డ్యూటీ టైమింగ్స్ కూడా పొడిగించారు. గతంలో రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు డ్యూటీలో ఉండే పైలట్స్ను నైట్ డ్యూటీ పైలట్స్గా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఆ లిమిట్ను ఉదయం 6 గంటల వరకు పొడిగించారు. అంటే ఉదయం 6 గంటలకు ఫ్లైట్ ల్యాండ్ చేసే పైలట్ కూడా నైట్ డ్యూటీలో ఉన్నట్టే. ఇక ఇదే నైట్ డ్యూటీ విషయంలో మరో మార్పు కూడా చేశారు. గతంలో ఒకే పైలట్ వరుసగా నైట్ డ్యూటీలు చేసే ఆప్షన్ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు. ఒకరోజు నైట్ డ్యూటీ చేసిన పైలట్ తర్వాత రోజు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిందే. మరో డ్యూటీ చేయడానికి అనుమతి లేదు. దీంతో పాటు నైట్ టైం ల్యాండింగ్స్ కూడా తగ్గించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో నైట్ డ్యూటీలో ఉన్న పైలట్స్ రాత్రి గరిష్టంగా 6 విమానాల వరకు ల్యాండ్ చేసే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆ నంబర్ను 2కు కుదించారు. అంటే ఒక్క పైలట్ నైట్ డ్యూటీలో కేవలం 2 ఫ్లైట్స్ను మాత్రమే నడపాలన్నమాట. DGCA తీసుకున్న ఈ నిర్ణయాల ప్రకారం విమానాలు నడపాలి అంటే 20 నుంచి 25% ఎక్కువ మంది పైలట్లు, క్యాబిన్ క్రూ కావాలి. దీంతో ఈ ఎఫెక్ట్ అన్ని ఎయిర్లైన్స్ సంస్థల మీద పడింది. అయితే ఇండిగో సర్వీసులు అధికంగా ఉంటాయి కాబట్టి ఇండిగో మీద ఈ భారం అధికంగా ఉంది. దాంతోపాటు DGCA తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మిగతా కంపెనీలు ముందే రిక్రూట్మెంట్ చేసుకున్నాయి. కానీ ఈ విషయంలో ఇండిగో మిగతా సంస్థల కంటే వెనుకబడి ఉండడంతో వందల సంఖ్యలో ఫ్లైట్ సర్వీసులు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే విమాన సర్వీసులు రద్దు చేస్తోంది ఇండిగో సంస్థ. ఇదే అదునుగా మిగతా ఎయిర్లైన్స్ కంపెనీలు టికెట్ రేట్లు అమాంతం పెంచేశాయి. గతంలో 20,000 ఉన్న ఢిల్లీ, ముంబై రౌండ్ ట్రిప్ ఇప్పుడు ఏకంగా 60,000 చేశారు. అంటే దాదాపు 3 ఎక్కువ. దాదాపు అన్ని సంస్థలు ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రూల్స్ కు తగ్గట్టుగా రిక్రూట్మెంట్ జరిగే వరకు ఈ సమస్య ఇలాగే ఉంటుందంటున్నారు నిపుణులు. దాదాపు మరో 2 నెలలు అంటే ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.